పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరహర వీరమల్లు చిత్రం ఆగిపోయిందని అందరూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం మాటలు వైరల్ గా మారాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం హరహర వీరమల్లు. సినిమా షూటింగ్ మొదలైన ఇప్పటికే 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. దీనిపై నెట్టింట్లో చాలా పుకార్లు వస్తున్నాయి. సినిమా ఆగిపోయిందని, డైరెక్టర్ తప్పుకున్నాడని ఇలా అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఏఎం రత్నం స్పందించారు. చిత్రం ఆగిపోలేదని, త్వరలోనే మళ్లీ మొదలు పెడతామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసి డబ్బులు సంపాదించుకోవాలంటే 20 రోజుల్లో డేట్స్ తీసుకొని ఏ సినిమా తీసినా కలెక్షన్లు వస్తాయని, కానీ ఆయనతో తాను రూపొందించే చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోవాలని పేర్కొన్నారు. ఖర్చుకు వెనకాడకుండా పీరియాడిక్ డ్రామా తెరకెక్కిస్తున్నామని వెల్లడించారు. ఇందులో పవన్ కళ్యాణ్ అద్భుతంగా కనిపిస్తారని, ఆయన ఫ్యాన్స్ ఊహించిన దానికంటే అద్భుతంగా ఉంటుందని తెలిపారు. అంతేకాదు, పవన్ కళ్యాణ్ తో తెరకెక్కిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో వస్తున్న అనేక ఊహాగానాలకు చెక్ పడింది. గతంలో కూడా ఆయన ఈ సినిమా గురించి స్పందిస్తూ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్స్ కెనడా, యుఎస్, భారత్ లో జరుగుతుందని, క్వాలిటీ ఇవ్వడంపై ఫోకస్ పెట్టామని, అందుకే సినిమా లేట్ అవుతుందని పేర్కొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన పీరియాడిక్ డ్రామాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు. ఈ కథలో పవన్ కళ్యాణ్ ఓ దారి దోపిడి దొంగగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని